నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పారిశ్రామికవేత్తలు ప్రముఖులను కలిసిన సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్త జీఎంఆర్ భేటీ. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై చర్చ. ఆడపిల్లల అపహరణలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న పవన్. యువతుల అదృశ్యం కేసులను సీరియస్ గా తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచన. రాష్ట్రంలో ఇసుక పాలసీ, ధరల నియంత్రణపై త్వరలో ప్రత్యేక ప్రణాళిక. అధికారులు వేగంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాపై చర్చ. అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు. భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్న సీఎం చంద్రబాబు. కడపలోని ప్రైవేటు పాఠశాలలో కూలిన పైకప్పు. 6 విద్యార్థులకు గాయాలు. తీవ్రంగా గాయపడిన 2 ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. ఆర్టీసీలో 3,000కు పైగా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామన్న మంత్రి పొన్నం. 10 ఏళ్లుగా అవినీతి రహిత పాలన అందించామన్న ప్రధాని. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానానికి లోక్సభలో జవాబు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని వెల్లడి. లోక్సభ ప్రసంగంలో పదాల తొలగింపుపై స్పందించిన రాహుల్. చర్య ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని విమర్శ. వాస్తవ ప్రపంచంలో నిజాలను తొలగించలేరని వ్యాఖ్య. అసోంలో కొనసాగుతున్న వరద బీభత్సం. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్ర. 6.5 లక్షల మందిపై తీవ్ర ప్రభావం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.